కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేళలో లెక్కలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో చూస్తే ప్రాంతాల వారీగా తెలంగాణ ప్రాంతానికి 16 మంత్రి పదవులు దక్కినాయి, ఆంధ్ర ప్రాంతానికి 15 మంత్రి పదవులు దక్కినాయి, రాయలసీమ ప్రాంతానికి 8 మంత్రి పదవులు దక్కినాయి, ముఖ్యమంత్రితో కలిపితే 9 మంత్రి పదవులు అయినట్టే. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఓసీలకి 22 ముఖ్యమంత్రితో సహా కలిసి, బీసీలకు 10, ఎస్సీలకి 6, ఎస్టీలకి 1, మైనారిటీలకి 1 అవకాశం దక్కింది. అదే సమయంలో చోటు దక్కనటువంటి మంత్రుల జాబితాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, శిల్పా మోహన్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గతంలోనే రాజీనామా చేసినటువంటి కొండా సురేఖకి మరొకసారి స్థానం దక్కని పరిస్థితి ఉంది. అలాగే గతంలో వైఎస్ కేబినెట్ లో ఉన్నటువంటి వారు, ఆ తర్వాత కేబినెట్ కి నాయకత్వం వహించినటువంటి రోసయ్య కూడా ప్రస్తుత కేబినెట్ లో లేకపోవడం అన్నటువంటిది ప్రస్తుతం లెక్కలో కనబడేది. మొత్తం మీద గత కేబినెట్ లో ఉన్నటువంటి వారిలో 7 పక్కకి తప్పుకున్నటువంటి పరిస్థితి, 11 మందికి కొత్తగా అవకాశం దక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపున జిల్లాల వారీగా చూసుకుంటే మెదక్ జిల్లా నుండి సునీత లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, రాజు నరసింహలకి ప్రాతినిధ్యం దొరికింది. హైదరాబాద్ నుండి ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, శంకర్ రావులకు అవకాశం దక్కింది. మహబూబ్ నగర్ నుండి జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ మళ్లీ స్థానం దక్కించుకున్నారు. నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్లీ మంత్రి పదవి దక్కితే, కుందూరు జానారెడ్డికి మరొకసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. గత మంత్రివర్గంలో వైఎస్ హయాంలో మొట్టమొదటిసారి ఉన్నటువంటి జానారెడ్డి రెండవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో మంత్రిగా మాత్రం పదవి దక్కలేదు. రోషయ్య కేబినెట్ లో కూడా ఆయనకి స్థానం దక్కలేదు. ఈ దఫా మరొకసారి అవకాశం దక్కినట్టయింది. రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సబితా ఇంద్రారెడ్డికి మరొకసారి ఛాన్స్ వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రామరెడ్డి వెంకటరెడ్డికి కూడా మరొకసారి స్థానం దక్కింది. ఆయన సోదరుడు నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామోదర్ రెడ్డికి మాత్రం అవకాశం దక్కనటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా నుండి నలుగురికి అవకాశం దక్కింది. గతంలో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రోషయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా. కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవర ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కాసు వెంకట కృష్ణారెడ్డి 4 సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి అవకాశం దక్కినట్టు కనబడుతుంది. కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారైతే, డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, మోపిదేవి వెంకటరమణ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. కాసు వెంకట కృష్ణారెడ్డి అదే జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా 4 సామాజిక వర్గాలు బలంగా ఉన్నటువంటి జిల్లాలో నలుగురికి అవకాశం దక్కినట్టు. అదే సమయంలో అక్కడ ప్రధానంగా గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఎవరికి అవకాశం దక్కినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కరీంనగర్ నుంచి చూస్తే దుద్దుల శ్రీధర్ బాబుకి మరొకసారి అవకాశం దక్కింది. ఈయన గతంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు, గత కేబినెట్ లో కూడా ఉన్నారు. అనంతపురం నుండి చూస్తే రఘువీరారెడ్డికి మళ్లీ స్థానం దక్కింది. శైలజానాథ్కి మాత్రం కొత్తగా అవకాశం దక్కింది, తొలిసారిగా అవకాశం దక్కింది. వరంగల్ జిల్లా నుండి చూస్తే బసవరాజు సారయ్యకి రజత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. కొన్నాళ్ళ లక్ష్మయ్య మరొకసారి అవకాశం దక్కించుకోగలిగారు. నిజామాబాద్ నుండి గతంలో చేసినటువంటి సుదర్శన్ రెడ్డి మరొకసారి కాసేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటూ నవ్వులు కురిపించి ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణ రెడ్డి మరొకసారి బెర్తు దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా నుండి పార్థసారథికి మళ్లీ అవకాశం దక్కింది. విశాఖ జిల్లా నుండి బాలరాజుకి మరొకసారి అవకాశం దక్కింది. ప్రకాశం జిల్లా నుండి మాత్రం అక్కడ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా గాది వెంకటరెడ్డిని పక్కన పెట్టి మహేందర్ రెడ్డికి తొలిసారిగా అవకాశం ఇచ్చినట్టయింది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి పితాని సత్యనారాయణ, వట్టి వసంత కుమార్లు మళ్లీ స్థానం దక్కించుకోగలిగారు. శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు ఇద్దరు కూడా మరొకసారి అవకాశం దక్కించుకోగలిగారు. కడప జిల్లా మాత్రం తొలిసారిగా పూర్తి స్థాయి ప్రాధాన్యం లభించినట్లయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా దక్కినటువంటి ప్రాతినిధ్యం అహ్మదుల్లా ఒక్కరికి అప్పట్లో మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ దఫా డిఎల్ రవీంద్రారెడ్డి, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలుపడ్డటువంటి డిఎల్ రవీంద్రారెడ్డికి స్థానం దక్కింది. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా తొలిసారిగా వైఎస్ కుటుంబానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టు, మరొక వైపున ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. తూర్పుగోదావరి జిల్లా నుండి విశ్వరూప్ కి మళ్లీ అవకాశం దక్కితే అక్కడ నుండి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ని పక్కన పెట్టి తోట నరసింహకి కొత్తగా అవకాశం ఇచ్చారు. మరొక వైపున కర్నూలు జిల్లా నుండి టీజీ వెంకటేష్ తో పాటుగా ఏరాసు ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కింది. ఈ ఇద్దరు జిల్లా నుండి కొత్తవారే శిల్పా మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఈ ఇద్దరికి అవకాశం పూర్తి స్థాయిలో అందించినట్టు కనబడుతుంది. చిత్తూరు జిల్లా నుండి గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టి గల్లా అరుణ్ కుమార్కి అవకాశం మళ్లీ కొనసాగించారు. విజయనగరం జిల్లా నుండి బొత్స సత్యనారాయణకి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి అయితే మాత్రం
కుదిరినట్టుగా కనిపించట్లేదు. ఆదిలాబాద్ జిల్లాకి అవకాశం దక్కినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరొక వైపున మంత్రివర్గం ఏర్పడిన తరువాత ప్రస్తుతం విమర్శల పర్వం కూడా ఊపందుకుంది. ఇప్పటికే తనని మంత్రివర్గంలోకి తీసుకోవడం సీఎంకి ఇష్టం లేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని ధిక్కరించిన వారికే పదవులు వచ్చాయన్నటువంటి వ్యాఖ్యలను ఆయన చేస్తున్నారు. పార్టీకి విధేయుడిగా ఉండటమే నా బలహీనత అని ప్రకటించినటువంటి జేపీ ఊపిరి ఉన్నంత వరకు కూడా జేసీ కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పి ప్రకటిస్తున్నారు. మరొక వైపున ఇంకొక కొత్త వింత కనబడుతుంది. మనకి రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి నిన్నటి వరకు ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాలకు ప్రాధాన్యత వహించినటువంటి అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం దక్కినట్టు కనబడుతుంది. తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుగినటువంటి జానారెడ్డికి అవకాశం దక్కింది. అదే సమయంలో ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం కావాలి, తెలంగాణ అంటూ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతున్నటువంటి దానం నాగేందర్తో పాటుగా ముఖేష్ గౌడ్కి అవకాశం దక్కింది. ఇంకొక వైపు చూస్తే సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ సమైక్యాంధ్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించినటువంటి శైలజానాథ్ కి మళ్లీ తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. అదే సమయంలో రాయలసీమ హక్కుల కోసం పోరాడుతూ రాయలసీమ రాష్ట్రం కావాలి, లేదంటే కనుక రాష్ట్రం సమైక్యంగా ఉంటే పర్వాలేదు కానీ రాష్ట్రాన్ని విడదీయాల్సినటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా రాయలసీమ రాష్ట్రం కావాలని కోరినటువంటి టీజీ వెంకటేష్ కూడా తొలిసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఉద్యమాలకి ఊపిర్లు పోసినటువంటి నేతలందరూ ఒక్కసారిగా కేబినెట్ లో చేరడం అన్నది ఒక విశేషంగా కనబడుతుంది. ప్రస్తుతం జగన్ వర్గానికి చెందినటువంటి నేతలు ప్రసాద్ తో పాటుగా సత్యామంతో ఉన్నారు. ఏది జగన్ వర్గాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. వైఎస్ కి సన్నిహితంగా మెలుగుతూ ఈ రోజున జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి 5గురిని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ చేసుకున్నాం. సత్య గారు ఏమంటారు? ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళంతా కూడా ఉత్సవ విగ్రహాలే. వాళ్ళ వెనకాలన్నటువంటి కార్యకర్తలు గాని ప్రజలు గాని ఏమాత్రం ఇష్టపడినటువంటి ఇది ఈ రోజున జగన్ గారికి ప్రత్యక్షంగా ఒకవేళ మద్దతు తెలిపిన వాళ్ళని పక్కన పెట్టారేమో కానీ పరోక్షంగా మద్దతు తెలిపే వాళ్ళని పక్కన పెట్టలేకపోయారు. ఈ రోజున మంత్రివర్గంలో సుమారు సగం మంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మనసులోనే నమసుమాంజలి చెప్పుకుని ఉంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయబట్టే ఈ రోజున గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగినటువంటి కూర్పు ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 100% ఎవరిని పక్కన పెట్టినట్టు కనబడుతుంది. అంటే ముందుగా అనుకుని వాస్తవానికైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు తాను చాలా స్పష్టంగా 41 పార్లమెంట్ సీట్ల కోసము నేను మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాను, సత్యవేత క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. కానీ ఈ రోజును చూస్తే యథా రాజా తదా ప్రజ అనే విధంగానే మళ్ళా కేబినెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి అధికారంలో తీసుకొచ్చినప్పుడు 156 మంది ఎమ్మెల్యేలు అందరూ సమర్థులే. దురదృష్టం కొద్దీ వాళ్ళలో మరి రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వారే మళ్ళా రోసయ్య గారి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి కూడా వాళ్లే వచ్చారు. అంటే సమర్థులు చేసుకుని అసమర్థుల్ని పక్కకు పంపించినట్టు కాదంటారు. లేదండి, ఇక్కడ ఎందుకంటే రోసయ్య గారు చాలా క్లియర్ గా చెప్పారు పనితీరు, నా మంత్రి మండల పనితీరు ఏ మాత్రం బాగోలేదు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గాని ప్రజలు గాని కోరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ ని రాజశేఖర్కి బలం ఆయనకి అనుకూలంగా వ్యవహరించకపోవడాన్ని రోషయ్య తప్పుపట్టారు తప్పించి పని చేయటం లేదన్నటువంటి లేదండి. ఇక్కడ తనకి సహకరించటం లేదు అనే పదంతో పాటు పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదని చాలా స్పష్టంగా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు యువతరాన్ని ప్రోత్సహించాలని ఆ రోజున మంత్రివర్గంలో తీసుకున్నారు. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి పనితీరు బాగుండుంటే మంత్రివర్గంలో చేర్పులు మార్పులు జరిగి ఉండేయేమో. కానీ ఈ రోజున ఇప్పుడున్నటువంటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ కేబినెట్ ని కొనసాగించడం జరిగింది. మరి నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు 41 పార్లమెంట్లు సాధించే దిశగా ఈ మంత్రివర్గం ఉందని మాత్రం మేము అనుకోవటం లేదు. రైట్ అండి. ప్రస్తుతం సచివాలయం నుండి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం ఆరోగ్యశ్రీ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా కేబినెట్ కి సంబంధించి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారన్నటువంటి సమాచారం ఎప్పుడు అందుతుందో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొండలు చెప్పండి, కొత్త పోర్ట్ఫోలియోలు ఎప్పుడు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది? సాయి, ముఖ్యంగా ఇప్పుడే 39 మందితో కేబినెట్
ప్రమాణ స్వీకారం పూర్తయింది. దీనికి సంబంధించిన శాఖలు అంటే గతంలో కొంతమంది ఎవరైతే మంత్రులు పనిచేశారో వాళ్ళ శాఖలు మెజార్టీగా పాత మంత్రులే ఈ కేబినెట్ లో కూడా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళ శాఖలను మార్చే అవకాశం స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి ప్రముఖమైన నేత హోమ్ మినిస్టర్ హోం శాఖ అనుకోండి, అదేవిధంగా భారీ నీటిపారుదలకు సంబంధించి మాత్రం ఒక పునర్లక్ష్మి ఉంటుంది అన్న ఒక వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా ఒక హోమ్ మినిస్టర్ తో పాటు మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు స్పష్టంగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన కూడా శాఖ స్పష్టంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే గతంలోకి మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖను మళ్ళీ 3గా విడదీసేటువంటి పరిస్థితి ఉంటుందా, మొత్తం కలిపి ఒకటిగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? అంటే ఈ గతం అంటే ఈసారి కేబినెట్ లో ఇద్దరు డాక్టర్స్ ఎంటర్ కావడం అన్నది ఇప్పుడు దీనిపైన కొంత చర్చ సాగుతుంది. ఇది మొత్తంగా రెండు శాఖలుగా గతంలో ఉన్నట్టే 2 శాఖలుగానే కంటిన్యూ చేయాలన్నా, 3 శాఖలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు 2 శాఖలకు కంటిన్యూ చేయాలన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏదేమైనా మరికొద్ది సేపట్లో దీనిపై ఒకటే శాఖగా ఉంచడం, దీనివల్ల కొంత పాలనా పరంగా కొంత ఇబ్బందులు కూడా తలెత్తిన వాస్తవం. గతంలో 3 శాఖలుగా ఉండడం వల్ల కొంత ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత కుంటుపడిన సమాచారం కూడా ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలన్నది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ రోజే ప్రకటించే అవకాశం ఉందా, మార్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఉన్న పోర్ట్ఫోలియోస్ కొంతమంది ఎవరైతే పాత వాళ్ళు కొనసాగారో సీనియర్స్ గా ఉన్నారో వాళ్ళని కొందరిని మాత్రం తమ సొంత శాఖలకే పరిమితం చేస్తూ మరికొంతమందిని మార్చే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. రైట్ అన్న, ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఫైల్ మీద సంతకం పెట్టారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఫైల్ గతంలోనే ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైంది. ఈ రోజు ఫైల్ ద్వారా కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారో, ఆ ఫైల్ కు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అంటే సాయిగా ముఖ్యమంత్రి ఏదైతే గత నెల 25న